అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడతాం సన్మానిస్తూ ఉండగా. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదకరమైన ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు ఎందుకో మీకు ఎవరికి ఇష్టం చెప్పట్లేదు, కొంచెం కనపడతారు, కొద్దిగా జరగండి, కొంచెం కనపడతారు. రైట్, దగ్గరికి చెయ్యండి, చెయ్యండి. రైట్. ఈ సమయంలో అలాగే యోహాన్ గారు అలాగే విజయమ్మ గారు దయచేసి ఒకసారి ముందు ఫాస్ట్గా రావాలండి. దైవజనులు విశ్వేశ్వరయ్య గారు అలాగే జ్యోతమ్మ గారు కూడా ఒకసారి వేదిక మీదకి రావాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. యోహాన్ గారు అలాగే విజయమ్మ గారి చేతుల మీదుగా వారికి చిరు సన్మానం. అందరూ కూడా దయచేసి చప్పట్లు కొట్టి. దైవజనులు కూడా ఈ మధ్య 1 వీక్ నుంచి చాలా సిక్ అయ్యారు. విశ్వేశ్వరయ్య గారు మరి ఈరోజు అసలు రావడం కూడా చాలా కష్టం, ఎందుకంటే వారు ప్రయాణం చేయకూడదు ముందు, అయినప్పుడు కూడా మనల్ని ప్రేమించి చాలా దూర ప్రాంతం ప్రయాణం చేసి మరి రావడం ప్రభు కృప చూపించారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ చప్పట్లు కొడదాం. వచ్చిన టాస్క్ ఏంటంటే మనం ఇచ్చిన ఫ్రూట్స్ ఇప్పుడే తినేయాలి, మనం చూసుకోండి. కొట్టండి చప్పట్లు. అలాగే ఈ సమయంలో సంతోష్ మణి గారు, సూర్యబాబు గారు దయచేసి ఒకసారి మనం చేస్తా ఉన్నాను. అయ్యో ఇలా వచ్చాయి. మరి కొత్తగూడెం వాస్తవ్యులు మరి దైవజనులు అబ్రహం అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే వారి అప్పటి మాత్రమే మీకు వెళ్తాను, డాడీ పక్కన నుంచి వారి ఇరువురు చేతుల మీదుగా చేస్తాను. డాడీ సపోర్ట్ కొడదాం. ఆమేన్. సమయంలో దైవజనులు ప్రసాద్ అయ్య గారు అలాగే రత్నకుమారి గారు మా వదిన గారు దయచేసి వేదిక మీద కావాలని ప్రేమతో మనం చేస్తా ఉన్నాను. ఫస్ట్గా చప్పట్లు కొడతాం. మన మధ్యలో బ్రదర్ వీరబాబు గారు అలాగే రేవంతి గారు. అమ్మ ముందు వీరబాబు గారు ముందుకు రావాలని ప్రేమతో మనం చేస్తున్నాను. విజయ్ బ్రదరు అండ్ రాజు బ్రదర్ ఒకసారి వేదిక మీద రాదు. రండి బ్రదర్, రండి 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 రండి. వారి చేతుల మీదుగా అందించాను అన్నగారికి మధ్యలో పెట్టి. రైట్, ఇప్పుడు దిగుతాం. అలాగే దైవజనురాలు రూతమ్మ గారు అలాగే అన్న అమ్మ రండి రండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. దయచేసి సమయంలో కీర్తన వాక్య పఠనాలు మనం చదువుకుందాం. అందరూ ఇక్కడే ఉన్నారా అండి? థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఈ సమయంలో మరి మన మనసులో దైవజనురాలు జ్యోతమ్మ గారు ముందుకొచ్చి 23వ కీర్తన వారు చదివి వినిపిస్తారు. అలాగే 2వ వాక్య పఠనం దైవజనులు మరి కేవై రాజు గారు మన మధ్యలో అన్నగారు ఉన్నారు. వారు 84వ కీర్తన
వారు చదివి వినిపిస్తారు. అలాగే మూడవదిగా 92వ కీర్తన దైవజనులు ప్రభాకరన్ గారు చదివి వినిపిస్తారు. అలాగే 4వ కీర్తన 122వ కీర్తన మరి పాస్టర్ గారు రత్నకుమారి గారు చదివి వినిపిస్తారు. దయచేసి మీకు గుర్తున్నాయి కదండి, 23వ కీర్తన, 84వ కీర్తన, 92వ కీర్తన, 122వ కీర్తన. దయచేసి అందరూ కూడా ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తాం. శుభధర్మగా ఏర్పాటు చేయబడిన 23వ కీర్తన చదువుకుందాము. పాత నిబంధన పేజీ నెంబర్ 463. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. 23వ కీర్తనలో మందిరం గురించి ఒక్క మాట మీరు చెప్పండి. చదివారు కదా ఇప్పుడు దాకా, ఒకసారి మళ్ళీ చెప్పండి. చెప్పడానికి నివాసం ఉండడానికి చాలా తేడా ఉంది. కానీ చిరకాలము కూడా దేవుని సన్నిధిని అనుభవించే కృప మా కుటుంబాలన్నిటికీ దేవుడు ఇచ్చాడు. అది ఆ ధన్యత చాలా గొప్ప ధన్యత. అది అంతే, ఇంకా దాన్ని వర్ణించాలన్నా చాలా కష్టం. రెండవ వాక్య పట్టణాన్ని చదవాలని దైవం అన్నారు. 92వ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో 92వ కీర్తన చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదరిపోవుదురు. గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణముల్లో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. సారము కలిగి పచ్చగా నుందురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యపట్నం చదివిన దైవజనులకు మా హృదయపూర్వక వందనాలు. యెహోవా మందిరంలో వారు నాటబడిన వారై ఉంటారు అనే మాటను మీరు తీసుకోండి. అమరండి రత్నకుమారి గారి ముందుకు వచ్చి 22వ అధ్యాయము
చదువుతున్నాం. యెహోవా మందిరమునకు వెళ్ళెదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు రూతం గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఈ చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ స్వరూపి, మా గొప్ప దైవమానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా, గతించిన కాలమంతా మీ సజీవమైన రెక్కల్లో మీరు మమ్మల్ని దాచారు. మా పట్ల మరి అనేకమైన ఉపకారాలు, మహోపకారాలు ఎన్నో చేశారు తండ్రి. మమ్మల్ని తల్లిదండ్రులు ప్రేమిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ, బలహీనతల్లో కాపాడుతూ, ప్రయాణాల్లో కాపాడుతున్నాం. మా బిడ్డలను కాపాడుతున్న మా పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు, పెద్ద పాస్టర్ గారిని బట్టి, అలాగే చిరంజీవి పాస్టర్ గారిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్ననాటి నుంచి నీ బిడ్డ నీలో ఎదిగిన బిడ్డ ప్రభా, అయ్యా నీ కొరకు ప్రభా నాయన నీ స్తోత్రాలు. నీ బిడ్డ నిలబడి సేవ చేస్తుండగా తండ్రి నాయన మీరు చూసిన దేవుడు తండ్రి నీ స్తోత్రాలు. బిడ్డకిచ్చి నీ మందిరాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మందిరాన్ని అయినా సంవత్సరం అంతా మీరు కాపాడారు తండ్రి, స్తోత్రాలు. అయ్యా, ఈ మందిరం ఇచ్చినందుకు మీకు లెక్కింపలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మందిరాన్ని మీరు జీవించి ఆశీర్వదించండి. అనేకమైన ప్రజల్ని తోలికరండి తండ్రి, మీ స్తోత్రాలు ప్రభా. అయానైనా స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలులు, యవనస్తులు, అయా అనేక బిడ్డలు నశించిపోతున్న ఆత్మని తావుకు తోలికరండి. మీ బిడ్డ చేతులకు మీరు అప్పచెప్పమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీ స్తోత్రాలు. అనేక స్థలాల్లో మీరు వాడుకుంటున్నారు. ఇంకనూ అనేక స్థలాల్లో మీ కుమారుని వాడుకోండి. తన భార్య బిడ్డల్ని ప్రభా దీవించి ఆశీర్వదించిన తల్లి గారిని, ఆయా తండ్రి గారిని బట్టి, అలాగే తండ్రిని నైనా స్తోత్రాలు. పెద్ద కుమారుని బట్టి, కోడల్ని వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి స్తోత్రాలు. ఆయా కుమార్తె గారిని, అల్లుడిని వారి బిడ్డలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వేదిక మీద ఉన్న పాస్టర్లందరినీ మీరు దీవించండి. సేవకులు బలహీనంగా పెద్ద పాస్టర్ గారికి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. వచ్చిన సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘ బిడ్డలందరూ ప్రభా నాయన, అయ్యా ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్కరిని తీసుకొచ్చే బిడ్డలుగా ప్రభా నాయన మీరు ఆశీర్వదించండి. ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. కుటుంబాలతో నీ సన్నిధికి వచ్చి మీలో ఎదుగుటకునైనా, నీ రాజ్య వ్యాప్తి కొరకునైనా, నీ పని చేయటకు బిడ్డలందరూ నడుము కట్టుకోవాలి తండ్రి, నీ స్తోత్రాలు. ఎట్టి కృప దయచండి, పరిచయం ఫలింపచేసి దీవించి దాసునికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి, ఎవరి కాలంలో నీ కుమారుడు అనేక స్థలాలకు భక్తులుగా ముందు ఎన్నికలు మీరు ఆవరించండి. మీ రెక్కల్లో బిడ్డను దాచినైనా తండ్రి, బిడ్డల్ని సేవలో బహుబలంగా వాడుకోమని ఇప్పుడు కార్యాలతో మీరుండి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి వందనాలండి. ఈ సమయంలో దయచేసి గ్రీటింగ్స్ మనం చెప్పుకుందాం. మందిరం లేదా సేవను బట్టి, సేవకుల కుటుంబాన్ని బట్టి కానివ్వండి, ఈ పరిచర్యతో మరి అనుబంధం ఉన్నవారు మాట్లాడితే మంచిది. కాబట్టి నేను అనుకున్న చర్చలో ఒక 5-6 మాట్లాడితే బాగుండేమో అనుకొని ఆలోచించాను. తర్వాత దైవజనులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. మనమందరం మాట్లాడామని మీరు అనుకోవాలన్నమాట. చంద్రబాబు గారు మాట్లాడితే మనమందరం మాట్లాడాం అని మీరు అనుకుంటారని నేను భావిస్తాను. లేదా ప్రభు మళ్ళీ మనకు ఒక అవకాశం ఇస్తాడు. అంటే మీకు మీ మనసులో కూడా చాలా ఉంటాయి, ఏదో చెప్తే బాగుంది కదా, నేను కూడా మాట్లాడతాను మీకు అనిపించవచ్చు. బట్ దేవుడు మీకు అవకాశం ఇస్తాడు. ఈ సమయంలో గ్రీటింగ్స్ మన మధ్యలో మరి చంద్రబాబు గారు ఉన్నారు, వారి ప్రేమతో ముందుకు రావాలని మనం చేస్తా ఉన్నాను. వారు కొన్ని గ్రీటింగ్స్, శుభవచనాలు పలుకుతారు మనందరిని ఉద్దేశించి. అలాగే మన మధ్యలో దైవజనులు అబ్రహం అయ్య గారు ఉన్నారు, అలాగే విశ్వేశ్వర అయ్య గారు ఉన్నారు. అది కొన్ని గ్రీటింగ్స్ మాట్లాడతారు.
అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాను. దేవుని స్తోత్రం. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు సేవకుల ద్వారా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ, దాదాపు ఇక్కడ భాస్కరరావు గారి సంఘం స్థాపించి సుమారు 20 సంవత్సరాలు. అయితే అంతకుముందు నేను వేరే చర్చికి వెళ్ళేవాడిని. తమ్ముడు గారి ఇంటి దగ్గర కొంతమందికి తెలుసు, యేసుబాబు గారి ఇంటి దగ్గర ప్రతి మంగళవారం పెద్దయ్య గారు వచ్చి అక్కడ పాస్టర్ గారు వచ్చి అక్కడ మంగళవారం అక్కడ జరిగించేవారు. అయితే యేసుబాబు గారు నేను ఒకే షాపులో ఉండేవాడు. మా షాపులో యేసుబాబు గారు ఉండేవారు. ఇలాగ అన్నయ్య గారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నడిపెళ్తున్నారండి, మంగళవారం మీకు ఆదివారం రమ్మని నేను అన్నగాని మంగళవారం వీలైతే రండి అని చెప్పాను. ఆయన ప్రోత్సహించి రమ్మని ఆహ్వానించడంతో మేము మంగళవారం వర్క్ ఉన్నా ఏదో టైంలో అక్కడికి వెళ్ళి అయ్యగారు వాక్యం ద్వారా కొంత బలపడటం జరిగింది. సిస్టర్ గారు, అలాగే దుర్గా సిస్టర్ గారు, అలాగే సచివతి గారు, ఆవిడ ప్రభువుని నిద్రించారు. ఆవిడ, మేము, ఇంకా తాళబొత్తుల రాంబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ, ఇలా కొన్ని ఫ్యామిలీలు వెళ్తూ ఉండేవాళ్ళం. అయితే అలా జరుగుతుండగా మేమందరం ఏం చేసామంటే, అయ్యగారిని మీకు అక్కడ గుడివాడలో అక్కడ ఆరాధన అయిపోయాక ఇక్కడ ఆదివారం ఆరాధన స్టార్ట్ చేస్తే బాగుంటుందండి, మేమందరం మీ వాక్యం ద్వారా బలపడుతున్నాం, మీరు ఇక్కడ స్థాపించండి, కొంచెం ఆదివారం వారం వాక్యం ఇక్కడ అంటే సరే అయితే అక్కడ పొద్దుడు చూసుకుని మధ్యాహ్నం నేను వస్తాను, మధ్యాహ్నం ఇక్కడ 3 గంటల నుంచి చేసుకుందామని చెప్పని అనుకోవడం. అలాగైనా ప్రతి ఆదివారం రావడం, వాక్యంలో మేమందరం కూడా బలపడటం జరిగింది.